మహిళలకు వచ్చే బస్సు ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, చాలా హ్యాపీ, బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాలాంటి దానికి మరీ హ్యాపీ. ఏం చేద్దంటే ఆటోలకి డబ్బులు పోయలేక ఏదో వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తే ఆనందం. హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉందండి, సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అన్ప్రివిలేజ్డ్ ఉంటారు కదా, సో వాళ్ళకి బాగానే ఉంటుంది. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఇండిపెండెంట్ డే రోజున మహిళలకి స్వతంత్రం వచ్చింది. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నారు. చాలా హ్యాపీగా ఉందండి బస్సు రావడం, ఫ్రీ బస్సు రావడం. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం పడుతున్నామండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ మహిళలకు ఇచ్చినందుకు పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. సూపర్ 6 లో భాగంగానే ఈరోజు స్త్రీ శక్తి నిధి కింద అంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇండిపెండెంట్ డే రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఎక్కడ లేదు. తెలంగాణకే ఫ్రీ అనుకున్నాం, మనకు కూడా ఆంధ్రాకి కూడా ఫ్రీ వచ్చింది. ఫ్రీ అంటే మామూలు కాదు, చాలా దూరం కూడా వెళ్ళొచ్చు ఈ బస్సులు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది మహిళలకి అన్నది మాత్రం మేము నిరూపించుకున్నాం. చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు ఎప్పుడు 4 గంటలు అవుతుంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ బస్సు ఎక్కుతారని అందరూ ఎదురు చూసాం. ఈ ఎదురుకి ఈ 6 అని ఇచ్చారు కదా, దానికి ఆయన అనుకున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేశారు. ఆయనకి నిజంగా నిండు నూరేళ్ళు ఆయన చల్లగా ఉండి మహిళలకి కానీ ప్రభుత్వానికి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కూడా ఆయనే సీఎం రావాలని కోరుకుంటున్నాం. మేము మహిళమే కాదండి, కుటుంబంతో పిల్లలతో వెళ్ళే అంత అవకాశం మనకి ఇచ్చారంటే మాటలు కాదు. ఒక తెలుగుదేశంకి ఇది సాధ్యం అవుతుంది అనుకున్నాం, అదే అయ్యింది. మళ్ళీ కూడా ఇలాంటి ప్రభుత్వం రావాలని మేము మాత్రం కోరుకుంటున్నామండి. మరిని ఇంతకన్నా అవకాశం మరి మహిళలకి ఇంతకన్నా సంతోషం లేదు. మాకు డ్వాక్రా డబ్బుల గురించి వాటి గురించి మేము ఎవరూ ఆలోచించలే. ఈ రోజు బస్సు ఫ్రీ గురించి మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్క పనుల మీద, భర్తల మీద, ఆటోల మీద, బస్సుల మీద ఆధారపడినాను. ఈ రోజు ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కి మళ్ళీ దిగి చక్క మా పనులు మేము చేసుకొని మరి మాకు ఈ ఆర్టీసీ ఒక సేఫ్ ఏంటంటే ఏ బస్సు కన్నా ఆర్టీసీ వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారండి. దానికైతే మేము వాళ్ళకి చాలా చేతులైన నమస్కారం పెట్టచ్చు. ఇంకా ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటారు, ఎందుకంటే మహిళలు ఎక్కారు, వీళ్ళ ఆడవాళ్ళకి ఏమైనా కూడా అమ్మో మా మీదకి వస్తుంది అన్న ఒక భయంతో కూడా తీసుకెళ్తారు. వాళ్ళకి కూడాను ఏది కూడా లోటు లేకుండా సార్ ఇంకా ఆర్టీసీకి నష్టాల్లో ఉన్నా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయన తీసుకున్నారని డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఇంకా బాగా బెనిఫిట్ ఇస్తానని మాత్రం ఆయన వాగ్దానం చేశారు. అలాగే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా చల్లగా ఉంటే మాలాంటి మహిళలు కూడా చల్లగా ఎక్కి వస్తాం. రానున్న టైంలో వచ్చే సంవత్సరం ఏసీ బస్సులు వేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. దానికోసం మాత్రం మేము అందరూ ఎదురు చూస్తాం. చాలా బాగుందండి, మాకైతే నచ్చింది. అదే మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు ప్రయాణించారు, అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఉచిత బస్సు ఇవ్వటం వల్ల? మేము చాలా సంతోషం పడుతున్నామండి. ఇక్కడ నుంచి మద్దిలపాలెం నుంచి బీచ్ రోడ్ వరకు కొద్దిగా తీసుకొని వచ్చారు. గమ్యంగా క్షేమంగా చేరాము. నెక్స్ట్ ఏంటంటే డబ్బులు లేని సమయంలో ఉంటారు, కొంత ఎక్కవలసి వస్తుంది. ఆ డబ్బులు లేని సమస్య అనేది ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగపడింది. బాగానే అనిపిస్తుందండి, ఎందుకంటే ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలి కాబట్టి చాలా చేశారు. మా అయ్యగారు కూడా బాగా చేశారు. అతనే ఫస్ట్ మంచిదనం ముందు వేశారు. ఆ తర్వాత అదే అలాగా పింఛనీలు ఏంటి, పిల్లల స్కూల్ ఏంటి, పిల్లలకి అన్ని చాలా బాగా అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వీళ్ళు చేస్తున్నారు, కానీ మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాను. మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు రోజు మీరు? నేను ప్రతిరోజు ఏమొచ్చి పిఎం పాలెం నుండి కలెక్టర్ ఆఫీస్కి ప్రయాణం చేస్తాను. దగ్గర రోజుకి ఒక 60-70 రూపీస్ అయ్యింది. కానీ ఈ రోజు అయితే నేను ఆశ్చర్యం, ఇప్పుడు తనే అన్నారు ఫ్రీ టికెట్ అనేసి. నేను డబ్బులు ఇస్తుంటే తను అన్నారు లేదు ఈ రోజు నుండి ఫ్రీ అని, ఆధార్ కార్డు ఒకటే తీసుకొస్తే కనుక ఫ్రీ అనేసి. నిజంగా చాలా వండర్ అనిపించింది, ఎందుకంటే ఇంతమందికి తను ఎలాగా
ఇవన్నీ డీల్ చేస్తారో అర్థం కాలేదు అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఫ్రీ అంటే హ్యాపీయే కదా, హ్యాపీ. కానీ అతను చంద్రబాబు నాయుడుకి కూడా చాలా 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 కృతజ్ఞతలు. అమ్మా హ్యాపీగా అనిపిస్తుందా మీకు? చాలా చాలా హ్యాపీ. చాలా గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? మరి వాళ్ళకి లాస్ అవ్వకుండా ఉంటే చాలు. తర్వాత మళ్ళీ లాస్ అయింది, ఇంత ఫ్రీ ఇచ్చాం కదా, ఇవన్నీ అలాగ అవ్వకుండా మంచిగా వాళ్ళకి డీల్ చేస్తే చాలా. మీకు జీరో టికెట్ కొట్టారా మరి? కొట్టారండి. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది అండి. హ్యాపీగానే ఉందా? హ్యాపీగా ఉందండి, పర్వాలేదండి, బాగానే ఉంది, మాకైతే బాగానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలోనే మీ సూపర్ 6 అన్ని పథకాలు అందాయి మీకు? కొన్ని అయితే అందలేదు, కొన్ని అయితే అందాయండి. అందలేదు అన్నీ లేదు, కొన్ని అయితే అందాయి, కొన్ని అయితే అందలేదు. మాకైతే బాగానే ఉంది. మరి ఈరోజు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపించిందండి. మేము అలాగే ఎక్కడ తేడా ఫోన్పే తీసాను, ఫోన్పే తీసుకు అవసరం లేదమ్మా అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎలా అనిపిస్తుంది అంటే బాగానే అనిపిస్తుంది సార్. కానీ మరీ ఫ్రీగా అంటే అప్పుడు పాతగా ఎలాగైతే తీసుకుండేవారో 10 రూపాయలు వాళ్ళే తీసుకున్నా సరే వాళ్ళకంటే శాలరీలోనే సరిపోతుంది కదా. మరీ ఫ్రీగా అంటే 2-3 సంవత్సరాల వరకు ఫ్రీ అంటే మళ్ళీ మన మీద వేసేస్తారు కదా ప్రతి అమౌంట్ను అని మాట్లాడుకుంటున్నారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒకప్పుడు 10 రూపాయలు పిఎంపాలెం నుంచి జగదంబ వారికి పూర్ణ మార్కెట్ వరకు 10 రూపాయలు తీసుకుంటారు. అలా తీసుకున్నా వాళ్ళ శాలరీ వాళ్ళకి సరిపోతుంది కదా, అలా ఫీల్ అవుతున్నాము. అమ్మా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుద్ది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఫ్రీ బస్ అంటే కాలేజ్కి రోజు జర్నీ చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? అంటే కొమ్మాది నుంచి సొంట్యం వరకు ట్రావెల్ చేస్తాం. మేము ఆర్టీసీలోనే ట్రావెల్ చేస్తాం. పాస్ తీసుకున్నాం ఇది వరకు, ఇప్పుడు దాంతో అవసరం లేదని అనుకుంటున్నాం. మీకు ఎంత ఖర్చు అయ్యేది? యాక్చువల్గా అయితే 80 రోజు వెళ్ళి రిటర్న్ అవ్వడానికి 80 ఖర్చు అయ్యేది. ఇప్పుడు తక్కువ అవుతుంది, ఇప్పుడు ఏం అవ్వదని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఉచిత బస్సు అనగానే, ఈ రోజు నుంచి ఉచిత బస్సు అనగానే ఏమనిపించింది మీకు? హ్యాపీగా ఉందండి మాకు. అంటే మా పేరెంట్స్ కూడా బర్డెన్ తగ్గుతుందని, కొంచెం యూస్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. హ్యాపీగా ఉంది. అదే ఈరోజు మీకు ఉచిత బస్సు కదా, ఈ రోజు నుంచి ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. మరి కండక్టర్ గారు జీరో టికెట్ కొట్టారా? కొట్టా. ఎలా అనిపిస్తుంది మరి మీకు? హ్యాపీగానే ఉంది, పర్లేదు. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మహిళలకి ఉచిత బస్సు ఈ రోజు నుంచే ప్రారంభం అయితే జరిగింది. ఇప్పుడు మనం మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది. ఇప్పుడు జీరో టికెట్ మీద మీరు ఇప్పుడు మీకు అంటే వాళ్ళు ఏమి ఇస్తే మీకు జీరో టికెట్ కొట్టి ఇస్తున్నారు? ఆధార్ కానీ, పాన్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదోటి ప్రూఫ్ ఇస్తే మేము కొట్టినాం సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారు? మీకు ఇప్పుడు జీరో టికెట్ కొట్టారా? కొట్టారు సార్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే రోజు మీరు ప్రయాణం చేశారు కదా, ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు మీకు ఉచితంగా ఇస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. చాలా ఖర్చు అయ్యేది, ఇప్పుడు పర్వాలేదు. అమ్మా ఈ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఉచిత బస్సు ఇస్తే హ్యాపీయే కదా. నాలాంటి దానికి మరీ హ్యాపీ. ఏం చేద్దంటే ఆటోలకి డబ్బులు పోయలేక ఏదో వాళ్ళు ఫ్రీగా తీసుకెళ్తే ఆనందం. ఏదైనా చంద్రబాబు పాలన బాగుంది, పర్లేదు. మహిళలకు ఉచిత బస్సు ఎలా అనిపిస్తుంది మీకు? We are very happy to hear that. No, say today evening at 5 o'clock. But people are mostly waiting for this news. అంటే ప్రజలైతే కుతూహలంగా వెయిట్ చేస్తున్నారు ఈ న్యూస్ కోసం. అయితే కొంతమందికి అవేర్నెస్ రావాలి. వచ్చింది కదా ఫ్రీ గాన్స్ అని తోపులాటలు, దెబ్బలాటలు ఇలాంటివి ఏవి లేకుండా అవేర్నెస్తో అందరికీ సమానమైన రైట్ ఇచ్చారు కాబట్టి ఆలోచించి ప్రవర్తిస్తే మరింత ఫెసిలిటీగా అందరూ హ్యాపీగా ప్రయాణం చేయొచ్చని నేను ఆశిస్తున్నాను. మీ ప్రభుత్వం చెప్పినట్టే చేసిందా? మీకు హ్యాపీగానే ఉందా? ఎస్, 100% వారు చెప్పిన ప్రమాణాన్ని కంపల్సరీగా నెరవేర్చారని భావించవచ్చు. అయితే ఇది ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని మరింత సౌలభ్యంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. బస్సు ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ప్రయాణం చేస్తున్నారు? ఓల్డ్ డైరీ ఫామ్. అంటే సుమారు టికెట్ ఎంత అయ్యేది బస్? 15 రూపీస్ అలా అయ్యేది. ఇప్పుడు మీ ఆధార్ కార్డు ఉంటే మీకు జీరో టికెట్ మాత్రమే ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో మాత్రం. మరి కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? ఈ పరిపాలన అయితే మంచి ప్రభుత్వంగా వచ్చింది. సూపర్ 6 అన్నీ అందాయా మీకు? అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గవర్నమెంట్. మహిళలకి ఉచిత బస్ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఇది ఎన్ని రోజులు మరి ఇది అవుతుంది, కొద్దిగా పేద ప్రజలకు కూడా ఇలా కంటిన్యూ అవుతుంది, వాళ్ళకి మంచి బెనిఫిట్స్
ప్రైవేట్గా కూలి పని చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదండి మంచిగా. మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు రోజు ప్రయాణిస్తే రోజుకి సుమారు 60 రూపాయలు ఖర్చు అయ్యేదని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ మహిళ. అయితే ఇప్పుడు 0 టికెట్ మాత్రమే కొట్టడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెతోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తారు? మేము కొమ్మాది నుండి జగదాంబ, మళ్ళీ అటు నుండి కొమ్మాది మా ఇంటి పనికి వెళ్తున్నాం. రోజు కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు టికెట్ కొట్టుకొని మేము కూలి పనికి వెళ్ళి కూలి చేసుకొని వస్తున్నాం. ఈ రోజు మాత్రం చాలా మాకు హ్యాపీగా ఉంది, చాలా ఆనందం కూడా. మేము ఈరోజు చాలా అసలు చెప్పలేము కూడా, మాటలో చెప్పలేనంత ఆనందంగా ఉంది మాకు. ప్రభుత్వం మాత్రం అన్నిటికీ బాగా యాక్సెప్ట్ చేస్తుంది. సూపర్ 6 పథకాలన్నీ మాకు అంతే ఇబ్బంది. మరి పిల్లలు పెద్దలు అయిపోయారు కదా, మరి భూములు పొట్లంతే లేవు, మాపలు కూలి చేసుకున్నాం కదా. ఇప్పుడు మాత్రం దీని మాత్రం మాకు హ్యాపీగా ఉంది. హ్యాపీగానే ఉందండి. అదే ఏం అడిగారు మీకు బస్సులో? ఆధార్ కార్డు అడిగారండి. ఆధార్ కార్డు అడిగి టికెట్ కొట్టారు, ఉంచుకొని అన్నారు. రోజు మీకు సుమారు ఎంత ఖర్చు అయ్యేది? 60 రూపాయలు అండి. ఇటు నుంచి 30, అటు నుంచి 30. ఈవేళ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. ఇదే మీ 0 టికెట్? ఓకే, హ్యాపీగా ఉంది. మరి హ్యాపీగా ఉంది. మరి సూపర్ 6 లో పథకాలన్నీ అందే మీకు? అందే. ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం మేము. ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి అనిపిస్తుంది. ఉచితం అంటే మరి వచ్చి ఇదంతా పోతుంది కదా. ఎవరో అవసరం ఉన్న వాళ్ళు ఎక్కితే పేదవాళ్ళు వేరు. మహిళలకు మాత్రమే ఇచ్చారు కదా మరి ఇది? మహిళలకే ఇచ్చారు. దీనివల్ల ఆటోల సంగతి వదిలేండి, ప్రభుత్వ పథకం పాపం ఉపయోగపడుతుంది ప్రజలకి. కానీ ప్రభుత్వం దృష్టిలో చూస్తే నష్టాలు వస్తాయి. మరి ఆ నష్టాన్ని మరి ఏ విధంగా పూడ్చుకుంటారు అన్నది మరి చూడాలి. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి, వాళ్ళు ఆదా చేసుకోవచ్చు వాళ్ళ సొమ్ముల్ని. ఈ రోజు నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి బస్సు రావడం, ఫ్రీ బస్సు రావడం. పిల్లలతో గట్రా చాలా ఇబ్బంది పడేవాళ్ళం, చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తారు రోజు? మేము పిఎంపాలెం నుంచి మద్దిలపాలెం వస్తాము. మా అమ్మగారు వాళ్ళు ఇల్లు ఇక్కడ వస్తూ ఉంటాం, అటు వెళ్తూ వస్తూ ఉంటాం. అంటే సూపర్ 6 పథకాలన్నీ మీకు అందాయా? తల్లికి వందనం అన్ని, తల్లికి వందనం మా 2 పిల్లలకు పడ్డాయండి. నాకు 2 ఆడపిల్లలు, 2 పిల్లలకి పడ్డాయి. నేను పిఎంపాలెం వరకు వెళ్తాను. పర్లేదు, బాగానే కొట్టుకోకుండా ఉంటే చాలు, పర్వాలేదు. అంటే ఇలా ఉంటే మంచిదే. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? మదిలిపాలెం నుంచి అక్కయ్యపాలెం వరకు ప్రయాణం చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆపర్చునిటీ మహిళలకు ఇచ్చినందుకు. ఇలాంటి అవకాశాలు ఇంకెన్నో మహిళలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 లో భాగంగానే మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం అయితే జరుగుతుంది కదమ్మా. మీరు టికెట్ కొడితే ఏ రకంగా వాళ్ళు తీసుకొని రావాలి, ఏంటంటే ప్రూఫ్స్ ఇస్తే మీరు 0 టికెట్ కొడతారు? ఫస్ట్ అండి వాళ్ళు ఐడెంటిటీ కార్డు ఉండాలి. అంటే వాటర్ కార్డు కానీ, తర్వాత రేషన్ కార్డు కానీ, తర్వాత ఇది ఆధార్ కార్డు. ఈ మూడిట్లో ఏదో ఒకటైనా అలౌ చేసుకోవచ్చు. కాదు దాని మీద ఆంధ్ర అని ఉండాలన్నమాట. ఆంధ్ర అంటే మరి తెలంగాణకు మన పనిచేయదు కాబట్టి ఆంధ్ర అని ఉంటే వాళ్ళకి అలౌ చేస్తాం. మామూలుగా జెంట్స్ అయితే మామూలు టికెట్ కొట్టేస్తాం. ఓన్లీ లేడీస్కే ఇది కొట్టడం పాటు. ఓన్లీ లేడీస్కే 0 టికెట్. మా 0 టికెట్ కొట్టకపోతే అమౌంట్ పడిపోద్ది మనకి. అది చూసుకొని ఎంత రాయితీ వస్తుంది. ఇంత అమౌంట్ 30 రూపాయలు అనుకోండి, రాయితీ కూడా 30 రూపాయలు అని వస్తుంది. లాస్ట్లో 0 ఉంటుంది, ఆ 0 మనం కొట్టాలన్నమాట. వీళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి దాని మీద ఉంటుంది, టికెట్ మీద ఉంటుంది. వాళ్ళు అడుగుతారు పలానా ఊరు, పలానా టికెట్ నేమ్ వచ్చేస్తుంది అండి, పేరు వచ్చేస్తుంది. టికెట్ మీద క్లియర్గా పేరు వస్తుంది, మరి అక్కడ దిగిపోవాలి వాళ్ళు. ఈ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. బస్సులు మరి ఇంతవరకు చంద్రబాబు గారు పెట్టిన రూల్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి బస్సులోనూ ప్రయాణికులందరూ డబ్బులు ఇస్తేనే కదండి డ్రైవర్లకి, కాంట్రాక్టులకి జీతాలు, తర్వాత పెట్రోల్కి ఉండాలి కదా. మరి ఆ వంతే గ్యాస్ అదే దించి ఆ ప్రభుత్వం దాన్ని అలా నడిపించినా బాగుండు. పథకాలు ఇస్తున్నారు, చాలా వచ్చిన కానించి చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు ఉండి కానించి మేము ఈ దేవుని ఈతన్నే మేము చేసుకుని పిల్లలను చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. మహిళలకి అన్ని ఉపయోగంగా ఆనందంగా నడిపిస్తున్నారు. అతనికే ధన్యవాదాలు చెప్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఇతను వచ్చిన కానించి ప్రభుత్వం బాగా నడిపిస్తున్నారు. దేవుడికే వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు ఆర్టీసీ బస్సు మీకు మహిళలకి ఉచితంగా ఇస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ థింగ్, కొంతమంది అన్ప్రివిలేజ్డ్ ఉంటారు కదా, సో వాళ్ళకి బాగానే ఉంటుంది. కొంచెం డ్రైవర్స్ వీళ్ళందరికీ బర్డెన్ అయి ఉండొచ్చు. సో మై ఫాదర్ ఈజ్ ఆర్టీసీ డ్రైవర్, సో మేబీ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది వచ్చేయడం, సో దానివల్ల డ్రైవర్స్కి చాలా ఇబ్బంది అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఎ నైస్ ఐడియా, బట్ టికెట్స్ నుంచి వచ్చే ఇన్కమ్ మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ బట్ ఇన్కమ్ అయితే కొంచెం తగ్గొచ్చు నేను అనుకుంటున్నాను. అంటే మహిళలు
మహిళలకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి ఏదైతే సూపర్ 6 లో భాగంగా చెప్పారో అదే ఈ రోజు చేశారు కదమ్మా. అని దానివల్ల మహిళలకి ఈ రోజు ఉచిత బస్సు ఇవ్వటం మంచిదా కాదా? సో మనం మంచిది అని చెప్పలేం. సో ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజ్ వచ్చి కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ అంత బర్డెన్ కాకుండా ఉంటుంది. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీయేనా? హ్యాపీ. సో యాక్చువల్లీ నేను స్టూడెంట్ అనమాట. సో నేను మా ఇంటికి రోజు ఎవ్రీ వీక్ వెళ్ళి రావచ్చు. యా, ఐఎమ్ హ్యాపీ. ఈ రోజు నుంచే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. మరి రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసేవారు? నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇసుక తోట వరకు వస్తాను సార్. ఎంత ఖర్చు అయ్యేది? మాక్సిమం ఒక వైపు వెళ్ళడానికి 60 రూపీస్ అయ్యేది. నాకు రోజుకి 120 రూపీస్ అవుతుంది. ఈ రోజు నుంచి మరి ఉచితంగా మీరు ప్రయాణం చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంకి? థ్యాంక్ యూ. హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది, అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటాను సార్. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్ అనిపిస్తుంది సార్. మరి సూపర్ 6 లో అన్ని మీకు అందాయా? మా మదర్కి పెన్షన్ అది వస్తుంది, సిలిండర్ అమౌంట్ కూడా పడింది సార్. ఈరోజు సూపర్ 6 లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు. ఉచిత బస్సు ఈ రోజు నుంచి ప్రారంభమైంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? నేను రోజు ఎంఈపీ వెళ్తున్నాం అనమాట, అందుకే ఇప్పుడు బస్సు ఎక్కానండి. ఈ రోజు మీకు 0 టికెట్ కొట్టారా? మరి 0 టికెట్ కొట్టారు సార్. చూపించండి. అదే మనం చూస్తున్నాం లైవ్ లో, అంటే 0 టికెట్ కొట్టారు. ఏమిటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రోజు నుంచే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారండి, అంతా మంచిగానే చేశారు, బాగుంది కూడా. అంటే ఇంకేటి కాదండి, తోసుకోవడం అది ఉంటుంది కదండి, ఎలా అయితే అదే కొంచెం బాధగానే అంత హ్యాపీగానే ఉంది, బాగానే చేశారు. ఆడవాళ్ళందరికీ మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉచిత బస్సు మీరు తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది, పర్లేదండి. మరి తల్లికి వందనం కానీ అలాగే దీపం పథకం కానీ ఇవన్నీ అందాయా మీకు? అన్నీ అందాయండి, అన్నీ అందాయి. తల్లి పథకం కూడా అందింది, భర్త లేని వాళ్ళకి డబ్బులు కూడా అందాయి, అన్నీ బాగానే అందాయండి. పర్లేదు, చేస్తానని దానికి కరెక్ట్గా చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్ల మాకంతా మంచిగా జరిగిందండి, పర్లేదండి, బాగానే ఉంది. ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత మీరు మహిళలకి ఏం అడుగుతారండి? ఆధార్ కార్డు అడుగుతాం సార్, ఐడెంటిఫికేషన్ సార్. మన స్టేట్ కదా సార్, ఆంధ్ర. కార్డు చెక్ చేసి దాన్ని బట్టి ఎక్కడికి అమ్మని అడుగుతాము. ఆ స్టేజ్ నొక్కి ఎంతమంది పిల్లలు ఎంతమంది పెద్దలు ఎంతమంది అడుగుతాం సార్. పెద్దలు 2 అనుకోండి సార్, 2 ఓకే చేస్తాం. చిన్న పిల్లల్ని 1 అనుకోండి సార్, ఓకే చేసి మొత్తం 3 టికెట్లు సార్. 2 పెద్ద టికెట్లు, 1 హాఫ్ టికెట్ ఓకే చేసి ఇస్తాం. మరి 0 టికెట్ కొట్టాలంటే వాళ్ళు ప్రధానంగా తీసుకొని రావాల్సినవి ఏంటంటే తీసుకొని రావాలి? ఆధార్ కార్డు సార్, ఆధార్ ప్రూఫ్. ఆ ఆధార్ ప్రూఫ్ ఉంటే ఇంచుమించు సరిపోతుంది సార్. సూపర్ 6 లో భాగంగానే ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు యంగ్ వాళ్ళకి జర్నీ చేయడానికి చాలా మంది వాళ్ళ ఇంట్లో కొంతమంది జర్నీ ఫ్యామిలీ కూడా సహకరించుకుంటారు. ఆడపిల్లలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, అలా అంటే హ్యాపీ అయినా. ఓకే, అంటే రోజు సుమారు ఎంత ఖర్చు అయ్యేది మీకు? అప్రాక్సిమేట్లీ డైలీ ఛార్జ్ చేస్తే ఒక 100 అవుతుంది. ఈ రోజు నుంచే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మీకు రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? మేమా విజయనగరం మాది. అక్కడ నుంచి నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ టైం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇప్పుడు వెళ్తున్నాం. హ్యాపీగానే ఇప్పుడు ఎక్కాను, హ్యాపీగానే ఉంది, ఫ్రీగానే వచ్చాను. బస్సు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది.